నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మంచిర్యాల పట్టణం గౌతమినగర్ కోదండ రామాలయంలో బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మచే శ్రీమద్ సుందరకాండ ప్రవచన జ్ఞానయజ్ఞం పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని పిలుపునిచ్చిన శ్రీరామ మహిళా తరంగిణి అధ్యక్షురాలు మధుశ్రీ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించిన శ్రీరామదూత సేవా సమితి శిశు మందిర్ ఉపాధ్యాయ బృందం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా డీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ పిలుపు మేరకు జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందువలన తెలంగాణపైన నిర్లక్ష్యం చూపుతూ బడ్జెట్ కేటాయింపుల్లో మొండిచేయి చూపిందని, అదే బీజేపీ ప్రభుత్వ అనుకూల రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో భారీగా బడ్జెట్ కేటాయింపులు జరిపిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సమైక్యకు విరుద్ధంగా వ్యవహరించి రాష్ట్రాలన్నింటికీ సమానంగా బడ్జెట్ కేటాయింపులు జరపాల్సిన కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సరైన బడ్జెట్ కేటాయింపులు జరపలేదని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలంగాణకి కేటాయించకుండా వాళ్ళు తెలంగాణ మీద వివక్ష అనేది చూపెట్టడం జరిగింది. తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న హైదరాబాద్లో చేసిండ్రు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో చేయడం జరుగుతుంది. అయితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకి అసలు కేంద్రం నుండి నిధులు అనేటివి కేటాయించడం లేదు. వాళ్ళ మిత్రపక్షాలైనా ఇప్పుడు రేపు బీహార్లో ఎలక్షన్స్ ఉంటాయి అక్టోబర్ నవంబర్లో, కాబట్టి వాళ్లకు పెద్ద ఎత్తున తాయిలాలు అనేటివి ఇవ్వడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ కూడా కొంతవరకు ఇచ్చిండ్రు. మన తెలంగాణకు మాత్రం ప్రతిసారి కూడా వివక్ష అనేది ఎదురవుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మాకు 1,60,000 కోట్లు మాకు నిధులు అనేటివి కేటాయించాలని చెప్పేసి వినతి పత్రాలు సమర్పిస్తే కనీసం ₹1 కూడా మనకి ఇవ్వలేదు. ఇవాళ మరి కేంద్రానికి మనం ఇచ్చే అంటే మన ద్వారా తెలంగాణ నుండి 5% ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ మనకి ₹1 కూడా కేటాయించలేదు అని అంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా తెలంగాణకు న్యాయం చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకొకటి ఇవాళ చూస్తే బీజేపీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ చూస్తే ఇవాళ అత్యధికంగా కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ రేట్ని చూస్తే ఇవాళ ₹80.65 ఉంది. ఒక డాలర్ విలువ మన రూపాయితో చూస్తే రూపాయిని పటిష్టం చేయడానికి ఎట్లాంటి కార్యక్రమాలు అనేటివి వీళ్ళు తీసుకోవడం లేదు. అట్లనే అప్పుల కోసం చూస్తే 1,80,000 కోట్ల అప్పులు ఇవాళ
80,000 లక్షల కోట్ల అప్పులు ఇవాళ కేంద్రానికి ఉన్నాయి. మరి ఈ అప్పులు కానీ ప్రజలల్లో నిరుద్యోగం అనేది ఇవాళ దేశంలో ఎప్పటికన్నా చాలా గరిష్ట స్థాయిలో ఉంది. మరి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ చేయడం లేదు. కేవలం కార్పొరేట్ సెక్టార్కే లాభం చేసే విధంగా వీళ్ళు పనులు అనేటివి చేస్తున్నారు. అలాగే ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళకైతే మొండి చేయి చూపెడుతున్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా అనేది చేస్తున్నాం. జై కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమి నగర్ కోదండ రామాలయ రామలింగేశ్వర దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీమద్ సుందరకాండ ప్రవచన జ్ఞానయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు సోమవారం బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మచే సుందరకాండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ మహిళా తరంగిణి అధ్యక్షురాలు సిద్ధంశెట్టి మధుశ్రీ, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మలు మాట్లాడుతూ గౌతమి నగర్ కోదండ రామాలయంలో గత 3 రోజులుగా ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సుందరకాండ ప్రవచన కార్యక్రమం ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం గొప్ప శక్తి కలిగిన పురాణము రామాయణ అంతర్గతమైన సుందరకాండ పురాణమును ఎవరైనా వినినట్లయితే సకల కోరికలు తప్పకుండా తీరుతాయని వారు తెలిపారు. కావున ప్రతిరోజు భక్తులు ఈ ప్రవచన కార్యక్రమానికి వచ్చి సుందరకాండ పురాణాన్ని విని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ మహిళా తరంగిణి కోశాధికారి లావణ్య, మాజీ అధ్యక్షురాలు రాధారాణి, కాసరపు అనిత, బద్రి జ్యోతి, రేణుక, లావణ్య, సంధ్యారాణి, మాధవి, రజిత, ప్రమీల, భాగ్యలక్ష్మి, అరుణ లక్ష్మి, మాదడి లక్ష్మి, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గౌతమి నగర్లో ఉన్నటువంటి కోదండరామస్వామి దేవాలయంలో హరిహర క్షేత్రం, ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు, కుమారస్వామి ఉన్నాడు. ఇంత దివ్యమైనటువంటి దేవాలయంలో ఈ సంవత్సరం 1వ తారీఖు నుంచి ప్రారంభించి రేపు 9వ తారీఖు వరకు రామాయణ అంతర్గతమైనటువంటి అత్యంత విలువైనటువంటి సుందరకాండను ప్రవచనంగా ఏర్పాటు చేశారు. ఈ రామాలయానికి ఉత్సవ కమిటీ అని ఓ కమిటీ ఉన్నది, ఆలయ కమిటీ అని ఓ కమిటీ ఉన్నది. ఇది కాకుండా మహిళా తరంగిణి అని ఒకటి ఉన్నది. ఈ రామ మహిళా తరంగిణి అనబడేటువంటి వారు 16 మంది 18 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులంతా కలిసి ఇంత దివ్యమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాస్తవానికి 9 రోజుల పాటు జరిగేటువంటిది కార్యక్రమం సుందరకాండ. రామాయణంలో సుందరకాండ అనబడేటువంటిది రామాయణం అనే గ్రంథానికి గుండె వంటిది, గొప్ప మంత్రం. ఆ సుందరకాండను విన్నా, పారాయణ చేసినా, ఏం చేసినప్పటికీ కూడా దాని ఫలితం అనేటువంటిది కలుగుతుంది, అప్పటికప్పుడే కలుగుతుంది. మొత్తం విన్న వాళ్ళందరికీ కూడా అటువంటి ఇది కలగాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లలు ఏర్పాటు చేశారు. రామ మహిళా తరంగిణి వాళ్ళు ఎంతో శ్రమపడి శ్రమకు ఓర్చి చేస్తున్నారు. ఒక కార్యక్రమం 9 రోజుల పాటు జరగాలంటే కష్టం. అటువంటిది చాలా వైభవంగా ఇక్కడ జరుగుతుంది. ఈ మంచిర్యాలలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఇంత దివ్యమైన సుందరకాండను, మంత్రంతో సమానమైనటువంటి ఆ సుందరకాండను, సాక్షాత్తు ఆంజనేయ స్వామి యొక్క అవతారం అంతా కూడా తెలియజేసేటువంటిది ఆ సుందరకాండ. అటువంటి దాన్ని శ్రవణం చేసి అందరూ తరించాలి అని మనసా వాచ కర్మణ నేను కోరుకుంటూ, ఒక ప్రవాచకుడుగా ఈ వచ్చి వింటున్నటువంటి వారందరినీ కూడా
ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని సిటీ ఛానల్ వారు వచ్చి దాన్ని తీసుకుని ప్రసారం చేయడం అనేటువంటిది కూడా గొప్ప విషయం. అలా ప్రసారం చేస్తున్నటువంటి ఆ ఛానల్ వారికి, దానికి అవకాశం కల్పించిన ఈ కమిటీ వారికి, వీరందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని శ్రీమద్ సుందరాకాండ అనే దాన్ని వినడం వల్ల ఎలాంటి దోషాలున్నా ప్లస్ మనకు అనారోగ్యం కలిగిన ఏదైనా సకల కార్యసిద్ధి కలుగుతుందని గురువుగారు చెప్పారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని మా యొక్క శ్రీరామ మహిళా తరంగిణి తరఫున మేము మళ్ళీ కోరడం జరుగుతుంది. ఆలోచించిన ఆశాభంగము ఈ మరి 9వ తారీఖు తర్వాత మనం విందామన్నా కూడా ఉండదు. కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మరీ కోరుచున్నాము. అల్పాహార దాతలకు అందరికీ కూడా మేము పేరున మా శ్రీరామ మహిళా తరంగిణి తరఫున అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాము. ఇలాగే మీరు అందరూ కూడా అన్నిటికీ సహాయం చేయవలసిందిగా మరీ కోరుచు జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ మంచిర్యాలలో గల కోదండ రామాలయము రామలింగేశ్వర ఆలయంలో శ్రీరామ మహిళా తరంగిణి ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సుందరాకాండ ప్రవచన జ్ఞానయజ్ఞం నిర్వహించుచున్నాము. దీనికి ప్రవాచకులుగా శ్రీ బుర్రా భాస్కర్ శర్మ గారిచే గురువు గారిచే నిర్వహించబడుతుంది. ఈరోజు 3వ రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. మధ్యాహ్న కాలం వరకు ఈరోజు అమ్మవారు ఎలా వచ్చింది, ఎలా అవతరించిందనే దాన్ని ఈ సుందరాకాండ ప్రవచన జ్ఞానయజ్ఞంలో భాగంగా గురువుగారు చాలా చక్కగా మా అందరికీ వివరించారు. మనమందరము ఈరోజు అమ్మవారి పుట్టినరోజు అని అనుకుంటాము, కానీ పుట్టినరోజు అనేది ఏది ఉండదండి. దేవతలు అది ఏ విధంగా అవుతుందో మాకు గురువుగారి ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నాము. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 1 నుండి 9 తారీఖు వరకు నిర్వహించబడుతుంది. ఈ మంచిర్యాలలో గల భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు మంగళవారం రోజున సుందరాకాండలో భాగంగా మేము శ్రీ నిత్య శ్రీనివాస గారిచే మేము హనుమాన్ చాలీసా పారాయణము చేయడం జరుగుతుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా 8వ తారీఖు రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సత్యనారాయణ స్వామి వ్రతానికి పూజా సామాను మహిళా తరంగిణి వారే ఇక్కడ అందజేస్తారు. మీరు దంపతులుగా వచ్చి చేసుకున్నందుకు గాను 516 రూపాయలు రుసుము చెల్లించి ఆ భగవంతుడి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. 9వ తారీఖు రోజున అన్నప్రసాద వితరణ ఉంటుంది. వారు కూడా దాతలుగా మాకు చాలా చక్కగా సహకరించి దాతలుగా ముందుకు వచ్చారు. బెల్లంపల్లి వాస్తవ్యులు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. చదువుల తల్లి వసంత పంచమి సందర్భంగా ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ దూత సేవా సమితి వారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని కాపాడుతూ పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, వేద పండితుల సమక్షంలో సరస్వతీదేవి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సరస్వతి శిశు మందిర్ పాఠశాలలంటే కేవలం తెలుగు సంస్కృతిమే కాకుండా ఇంగ్లీష్ మీడియంలో కూడా పాఠశాలలో బోధిస్తున్నారని, సరస్వతి శిశు మందిరాలంటే తెలుగు మాత్రమే బోధన ఉంటుందనే అపోహలు మాని ఆంగ్లంలో కూడా చదివించాలని, విద్యార్థులందరూ సరస్వతి శిశు మందిరాల్లో చదువుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా పాఠశాలలో చేరే విద్యార్థులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. అలాగే పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని చేయించి ఉపాధ్యాయుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ ప్రిన్సిపల్ రజని, కృష్ణకుమారి, మధులత, కావ్య, పద్మ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ అడ్మిషన్ నా పేరు రజని. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు వసంత పంచమి అనగా శ్రీ పంచమి. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకున్న పిల్లలకు జ్ఞానశక్తి, జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి చాలా బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు వసంత పంచమి చేసుకోవడం జరుగుతుంది. ఈ శిశు మందిరాలు అనేటివి తెలుగు మీడియం అనే భావన చాలా మందిలో ఉంది. తెలుగు మీడియం కాదండి, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనతో పాటు విలువలతో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు సంస్కృతి, సదాచారం, విలువలతో కూడిన ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాము. కాబట్టి దయచేసి చాలా వరకు ఈ అపోహను తొలగించి మనం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన చేస్తున్నాం శిశు మందిరాల్లో కూడా. కాబట్టి అందరూ కూడా ఈ స్కూల్ ఇంకా డెవలప్మెంట్గా కావాలని, అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని ఈరోజు మా మాతృమండలి కమిటీ అధ్యక్షురాలు నరేంద్ర కృష్ణకుమారి మేడం గారు కూడా చాలా మాకు ఈ స్కూల్ గురించి చాలా కృషి చేసి అన్ని విధాలుగా మాకు సపోర్టింగ్గా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అదేవిధంగా మేడం వాళ్ళందరూ కూడా నాకు అన్ని రకాలుగా ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలుగా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కోరిన విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఇస్తామని అందరి ముందు మేము వేడుకుంటున్నామండి. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు నరేంద్ర కృష్ణకుమారి, మంచిర్యాల వాస్తవ్యులను. మాది ఒకటి రామదూత సేవా సమితి అనే సమితిలో ప్రోగ్రాంలో భాగంగా ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే పిల్లల యొక్క ప్రార్థన విధానం కానీ, వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు కానీ, సంస్కృతి, సదాచారం అన్నిటికీ చాలా బాగా అనిపించి మేము ఇక్కడికి రావడం జరిగింది. దానిలో భాగంగానే సరస్వతి శిశు మందిర్ని డెవలప్ చేయాలనే భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రధాన ఆచార్య వాళ్ళు మమ్మల్ని పిలిచారు. ఇది శ్రీ పంచమి వేడుక జరుపుకుంటున్నాము. శ్రీ పంచమి అంటే సరస్వతి దేవి యొక్క జన్మదినము. ఈ జన్మదినము రోజు మన పిల్లలకి శ్రీకారం పెట్టించినట్లయితే వాళ్ళు ఉన్నత విద్యావంతులై, సంస్కారవంతులై అవుతారన్న ఉద్దేశం కొద్దీ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు మేము ఆహ్వానించినందుకు రజనీ మేడం గారికి, సరస్వతి శిశు మందిర్ యాజమాన్యానికి మా యొక్క కృతజ్ఞతలు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామ పంచాయతీలోని గాంధారి ఖిల్లా జాతర ఈ నెల 14, 15 మరియు 16 తేదీల్లో జరగబోయే ప్రాంతాన్ని పరిశీలించారు. మంచిర్యాల జిల్లా డీసీపీ ఏ భాస్కర్, బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసీపీ రవికుమార్, మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఈ జాతర పరిసరాలను, రోడ్లను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ఏరియాస్, చెక్ పోస్టులు, పాయింట్లు పరిరక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతర జరిగే సమయాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు అన్నారు. ఈ నెల 14, 15, 16 తారీఖులలో జరగబోయే గాంధారి ఖిల్లా మైసమ్మ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో నాయకపోడు సమితి ప్రెసిడెంటు, వాళ్ళ యొక్క బాధ్యులు, మా యొక్క ఏసీపీ రవికుమార్ అండ్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రావడం జరిగింది. ఈ 14, 15, 16 తారీఖుల్లో ముఖ్యంగా నాయకపోడు జాతి ప్రజలు, వాళ్ళతో పాటు ఇతర ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ పూజలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 14వ తారీఖు ఉదయం నుంచే భీమన్న దేవుడి దగ్గర గోదావరి జలాన్ని తీసుకొచ్చి అభిషేకించి కార్యక్రమాలు చేయడం, తర్వాత 15వ తారీఖు ఉదయం గాంధారి ఖిల్లా మైసమ్మ పూజా కార్యక్రమాలు, 16వ తారీఖు దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి దాదాపు వేలాది మందిగా ప్రజలు రావడం, దీనికోసం విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము.
ముఖ్యంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడము, గౌరవ కలెక్టర్ గారు అండ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్స్గా పెట్టడం జరిగింది. మంచినీటి సదుపాయము, పరిశుభ్రత, శానిటేషన్ కార్యక్రమాలు, ఇతర పార్కింగ్ స్థలాల ఏర్పాటు, లైటింగు, ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో పాల్గొంటున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమాలని పరిశీలించడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ రాష్ట్రంపై వివక్షకు నిరసనగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిపై కాంగ్రెస్ నాయకులు స్థానిక మండల కేంద్రంలో ఆందోళనకు దిగుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సవరించిన భారత రాజ్యాంగం ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడవలసిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ ప్రభుత్వం కేవలం వారికి అనుకూలమైన వారి పాలిత రాష్ట్రాలకు, వారికి మద్దతు తెలిపిన మిత్ర రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపుతూ తీరని అన్యాయం చేస్తూ పక్షపాత రాజకీయమేంటని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చి తెలంగాణకు ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిర్మించిన ప్రాజెక్టులకు గాని, నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు గాని కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు ప్రకటించకుండా, నిధులు కేటాయించకుండా కేంద్రం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రం నుండి పన్ను వసూలు చేసినప్పుడు రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఎందుకు కేటాయించడం లేదని మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రంగా గుర్తించకుండా అభివృద్ధికి అడ్డుపడటమేమిటని అన్నారు. నిధులు సమకూరుస్తూ మరి నష్టమైన రాష్ట్రాలకు మరి ఈరోజు మొండి చేయించడం జరిగింది. మరి ఇది ప్రజల స్ఫూర్తికి విరుద్ధం. మరి ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఎంపీ బృందాలు పట్టుకుని దేశంలో అందరి మంత్రుల దగ్గర వెళ్లి మా గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులో ఈ రాష్ట్రాన్ని పెంచిపోయింది, చాలా ఇబ్బందులను మేము ఈ రాష్ట్రానికి మీరు ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మినిస్టర్లు, మా యువ ఎంపీ వంశీకృష్ణ గారు అందరు కలిసి మరి అందరి గడప దొక్కడం జరిగింది. అయినా ఈ రోజు మా తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి అన్యాయం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. మరి మొన్నటికి మొన్న మా రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కేబినెట్ లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు కలిసి మన తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు తేవాలి, మనం కలిసి పనిచేద్దాం, మాకు ఎలాంటి శ్రద్ధలు లేవు, ఈ రాష్ట్ర అభివృద్ధి మాది అని చెప్పడం జరిగింది. అయినా సుగా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మరి మనకు మొండి చేయాలి చూపెట్టింది తప్ప ఎట్లాంటి కార్యక్రమం చూపెట్టలేదు. ఈరోజు బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు అన్ని రాష్ట్రాలని సమానంగా బాధ్యత అతనికి ఉన్నది. మరి ఈ రోజు కేవలం ఢిల్లీ మిగతా రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆ రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించి అక్కడ రాష్ట్రాలు గెలిచే ఉద్దేశంతో పెట్టింది తప్ప ఇంకే వేరే కనబడుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు జైపూర్ హెడ్ క్వార్టర్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కేంద్ర గవర్నమెంట్ తెలంగాణ మీద చూపిన మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగిందని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి తెలంగాణకు పూర్తిగా మొండి చేయి చూపింది. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నో పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ మరి తెలంగాణకు మరి 1/2 కోటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ మరి ఒక అనా పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకపోవడం చాలా శోచనీయం. మరి ఇక్కడ నుంచి పోతున్న పన్నులు ఏమవుతున్నాయి, మరి వాళ్ళ పాలిత రాష్ట్రాలకు పంపించుకుంటున్నారే కానీ మరి మన తెలంగాణకు తిరిగి ఇచ్చడానికి మనకు మనసొప్పడం లేదు. మరి తెలంగాణ మీద చవితి తల్లి ప్రేమను కనబరుస్తున్నారు. మరి వాళ్ళకు కూటమి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలకు కానీ వాళ్ళ బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలకు కానీ అధిక నిధులు కేటాయించుకుంటూ మరి తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. గతంలో కూడా ఇదే విధంగా మరి మొండి వైఖరి చేసిన. మంచిర్యాల జిల్లాలోని తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వసంత పంచమి సందర్భంగా రామకృష్ణపూర్ మందమర్రి తవక్కల్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వేద పండితుల సమక్షంలో సరస్వతీదేవి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొని పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులతో పూజలు నిర్వహించారు. నూతనంగా పాఠశాలలో చేరే విద్యార్థులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల ఆశీర్వాదాలు తీసుకున్న కార్యక్రమంలో తవక్కల్ స్కూల్ గ్రూప్స్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. తవక్కల్ విద్యా సంస్థల్లో ముందుగా రామకృష్ణాపూర్ మెయిన్ బ్రాంచ్, అదేవిధంగా మన్నమరి, తర్వాత మంచిర్యాల బ్రాంచ్లో వసంత పంచమి పూజా కార్యక్రమాన్ని చాలా ఘనంగా తవక్కల్ విద్యా సంస్థలు ప్రతి విద్యా సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజుతో పాటు జ్ఞానం, కళలు, సంగీతానికి దేవతైన సరస్వతీదేవిని మనం ఈరోజు పూజించడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు స్కూళ్ళల్లో విద్యా రంగంలో జ్ఞానాన్ని, దాంతోపాటు కళలతో పాటు సంగీతం అన్ని రంగాల్లో ముందుండాలంటే సరస్వతీదేవిని మనం పూజించాల్సిన ఆవశ్యకత ఉందనే ఒక శుభ సందర్భంగా సో హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క వసంత పంచమి ప్రోగ్రాంని అన్ని గుళ్ళల్లో అన్ని విద్యా సంస్థల్లో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తవక్కల్ విద్యా సంస్థలు కూడా ప్రతి సంవత్సరం వసంత పంచమి ప్రోగ్రాంని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సో ఈరోజు కొత్తగా స్కూల్కి వచ్చిన విద్యార్థులతో అక్షరాభ్యాసం మా 3 బ్రాంచుల్లో చేస్తున్నాం. సో అదేవిధంగా తవక్కల్ విద్యా సంస్థలు కళలకు, సంగీతానికి, జ్ఞానానికి ఒక పేరు ప్రఖ్యాతులు సాధించిన తవక్కల్ విద్యా సంస్థలు మంచిర్యాల జిల్లాలో గత 40 సంవత్సరాల నుంచి విద్యాదానాన్ని కొనసాగిస్తున్నాం. రాబోయే రోజుల్లో భారతదేశం విభిన్న కళలు, విభిన్న జాతులు, విభిన్న మతాలకి ఒక అపురూపమైన దేశంగా మనం అన్ని రంగాల్లో ముందుండాలని సరస్వతీదేవిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మంచిర్యాల బ్రాంచ్ టీచర్స్, పేరెంట్స్, సో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున వసంత పంచమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో ధర్నాలు పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. మంచిర్యాల పట్టణం గౌతమినగర్ కోదండ రామాలయంలో బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మచే శ్రీమద్ సుందరకాండ ప్రవచన జ్ఞానయజ్ఞం. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని పిలుపునిచ్చిన శ్రీరామ మహిళా తరంగిణి అధ్యక్షురాలు మధుశ్రీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు. చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించిన శ్రీరామదూత సేవా సమితి శిశు మందిర్ ఉపాధ్యాయ బృందం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.